మనకు కయ్యాలు కావాలి, కొట్లాటలు కావాలి, ఫైనల్గా చేసే లంగా పనులని మనకు ఆగొద్దు. ఆ లంగా పనులు ఆగొద్దు అంటే కేసీఆర్ అరికట్టాలి. ఏ మార్గం ఉంటే ఆ మార్గం ప్రయత్నం చేస్తాడు. సో ఇక్కడ ఒకటి ఏంటంటే డైవర్షన్ కోసమే సిట్ నోటీసులా. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్ అయింది, కేసీఆర్ దెబ్బకు భయపడ్డది, సన్నాసులందరినీ తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టించిండు, మునగాడు మాట్లాడతలేడు, భయపడతాండు, జనాలలో కాంగ్రెస్ పార్టీ పాలన పైన వ్యతిరేకత బయటెత్తాండు, సభలు పెడితే రోడ్ల మీద బండబూతులు తిడతారు జనాలు. ఇవన్నీ విషయాలు కేసీఆర్ బయట పెడతాడు. ఇవన్నీ పెడితే మన పరువు పోతుంది. కాబట్టి ఇప్పటి నుంచే ఓ డైవర్షన్ డ్రామానా. ఎందుకంటే మన పరిపాలనే అసలు 24 నెలలుగా కాంగ్రెస్ గవర్నమెంట్ పైన వాళ్ళ పరిపాలన యొక్క వైఫల్యాల పైన ప్రజలు ఎప్పుడైతే మాట్లాడుకునే పరిస్థితులు వస్తాయో ఎమ్మటే ఏదో ఒక ఎంక్వైరీ, ఏదో ఒక నోటీసు, ఏదో ఒక కథ, మళ్ళా దాంట్లో పురోగతి సున్నా, గాడిది గుడ్డే. జస్ట్ ఆ ఇష్యూని డైవర్ట్ చేయాలి. కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్ అయ్యిందని అనే జరిగే చర్చ ఏతుందో దాన్ని డైవర్ట్ చేయాలి ప్రజల లోపలికి, అంతే. అంతకు మించి మరొక ఆలోచన లేదు.